SLN న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుడిపేట గ్రామానికి చెందిన తొంగల రామస్వామి వారి వద్ద ఉన్నాం. ఆయన ఒక జానపద కళాకారుడు. స్వంతగా పాటలు రాస్తూ తనదైన శైలిలో రాసిన పాటల్ని పాడుతూ చిన్న చిన్న భజన కార్యక్రమాల్లో అక్కడిక్కడ ఆయన ప్రదర్శనలు ఇస్తూ మంచి మంచి ప్రశంసలతో పాటు అభినందనలు కూడా అందుకున్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఈ పాటలు రాయడానికి, పాడడానికి, అలాగే పలువురు శ్రోతల్ని కూడా ఆదరించడానికి ఆయన వద్ద ఉన్న కళ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే రామస్వామి గారు, బాగున్నారా? నమస్తే సార్. మీరు కళాకారుడుగా మేము విన్నాం, మీరు చాలా బాగా పాటలు రాస్తారని, రాసిన పాటలు చాలా బాగా పాడతారని. సో మీకు ఈ అభిరుచి ఎలా కలిగింది? నా చిన్నప్పటి నుంచి మామూలు నేను భజనల కాడికి పోయేది. పోతే అక్కడ ఆ పాటలు వింటూ ఉంటే అవి రాయాలనే అటువంటి కుతూహలం నాకు వచ్చింది. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? 2వ తరగతి చదువుకున్నాను. 2వ తరగతి చదువుకున్నారు. అంటే సొంతంగా మీరు రాయగలుగుతారు, పాడగలుగుతారు. అంటే మీకు గురువు గారు ఎవరైనా ఉన్నారా? ఎవరి దగ్గర సంగీతం నేర్చుకున్నారా? ఎవరి దగ్గర నేర్చుకోలేదు, సొంతగా వినికిడితోనే నేర్చుకున్నాను. వినికిడితోనే నేర్చుకున్నారు. భజనల కాడ విని అది ఎట్లా పడుతుంది ఏంటిది అనేది, కళ్యాణి, కానడ, బీపుల సాగం అని వాళ్ళు చెప్తారు కదా, దాన్ని అనుకరణతో పాడు. అంటే మీ వంశంలో కానీ అంతకుముందు కానీ ఎవరైనా సంగీత మా ఆయన మా వాళ్ళు ఇంతకుముందు పురాణంలో వాళ్ళు భాగవతాలు వేసేవాళ్ళు. వాళ్ళకి మామూలుగా భజనలో అట్లా ఉండేవాళ్ళు చిన్నప్పుడు. తర్వాత ఇక మనం పెద్ద పెరిగిన తర్వాత అప్పుడు గూడెం గుట్టకి అట్లా పోతే అక్కడ భజనలలో అక్కడిక్కడ విన్నటువంటిది, కానీ మనం సొంతగా వెళ్ళిన దగ్గర నేర్చుకోవాలి. అంటే మొత్తం మీద మీ జీన్స్లో కళాకారులు ఉన్నారు. సో అంటే నాటకాలు అవి వేసేవాళ్ళు. వాళ్ళు వేసేది కానీ నేనేం నాటకాలు వేయాలి, కానీ పాటలు మాత్రమే పాడేది. అంటే మీకు ఇది చిన్నప్పటి నుంచి ఉన్నదేనా? చిన్నప్పటి నుంచే పాడేది. అంటే మీరు చిన్నప్పుడే మామూలుగా ఆ భాగవతంలో ఉన్న పాటలలో వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళు వెనుక పాడేది, కానీ మనం అవి ఏం పాడలే. కానీ ఇక మనం మామూలుగా ఏంటంటే ఈ జానపద గేయాలు అవి ఇవి విన్న తర్వాత నేను కూడా రాయాలనేటువంటిది మనకు కుతూహలం వచ్చిన తర్వాత అప్పుడు రాయడం మొదలుపెట్టి రాసిన, కానీ అవి ఇక మనం ఎక్కడ విడుదల చేయలేదు. రాసిన 200 పాటలు రాసిన. వెరీ గుడ్. పాటలు ఉన్నాయి నాకు, చాలా పాటలు. కానీ అంటే ఈ పాటలు ఎట్లున్నాయి అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ ఇప్పుడు మా ఛానల్ ద్వారా విడుదల, మా ఛానల్ ద్వారా మేము ఖచ్చితంగా చాలా మంది ప్రేక్షకుల దగ్గరికి మేము తీసుకెళ్తాం. మిమ్మల్ని కూడా ఒక సెలబ్రిటీ లాగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము విన్నాం, మీ గురించి విండి ఖచ్చితంగా ఇతన్ని మనం వెళ్ళాలి, కలవాలి. వీరి ద్వారా అసలు వీరి కళ ఏందో మేము బయటికి తీసుకురావడం కోసమే మా ఛానల్ ఉంది. ఇలాంటి కళాకారులను బయటికి ఖచ్చితంగా తీసుకొస్తాం మేము, ఎందుకంటే మా మొదటి ఉద్దేశమే అది. సో మీకు చిన్నప్పటి నుంచి అభిరుచి ఉంది సంగీతం మీద. ఈ హార్మోనియం పెట్టేవాడు ఉంది కదా, ఇది వాయిస్తారా మీరు? మామూలుగా అంటే మామూలుగా నీకు 1-2 రాగాలు చూపిస్తా పాడి వాయిస్తారు. హార్మోనియం అంటే ఈ హార్మోనియం ఒకటేనా, తబలా లాంటి? తబలా లేదు మనకి, హార్మోనియం సాంగ్స్. సార్ ఎక్కువగా అంటే మీరు ఏ టైప్ భజన పాటలు, పేరడీ సాంగ్స్, జానపద గేయాలు? మామూలుగా అంటే హార్మోనియం అయితేనో భక్తి. అంటే ఈ పేరెడ్ సాంగ్స్ అంటే నేను అట్టిగానే, కానీ దీనికి వాయిద్యాలు పెట్టి చేపియాలన్నది ఆలోచన. మనం పెట్టుబడి ఏది లేదు కాబట్టి ఎవరన్నా దీన్ని చేపిద్దామనే వాళ్ళు ఉంటే చేపియాలన్న ఆలోచన ఉండే, కానీ అయితే దాన్ని చేపించేటోళ్ళు ఎవరు కాబట్టి వదిలేసినాం. మనం రాసిన పాటలు చాలా పాటలు రాసిన. ఏదో ఒకసారి మా కోసం మీరు రాసిన పాటల్లో ఒక చిన్న పాట పాడి వినిపించగలరా? నాది నక్కిలిస్ గొలుసు అనేటువంటి దాని శృతి. పేరడీ రాశారా? పేరడీ రాశా. అయితే రావే నా గుల్ల కోట నరసు, గుడిపేట డ్యామ్ చాప తెచ్చి అండరాదే పులుసు. రావే నా గుల్ల కోట నరుసు, గుడిపేట డ్యామ్ చాప తెచ్చి అండరాదే పులుసు. రావే నా గుల్ల కోట నరుసు, సాయంత్రం చాపాల పులుసు, అది ఊరినాక బాగుంటది నారిపాం పులుసు. రావే నా గుల్ల కోట నరుసు, నా దోస్తులు ఎవరో నీకు కూడా తెలుసు.
వాళ్ళొచ్చినాక అన్నంలా నువ్వు పోసే పులుసు రావే నా గుళ్ళ కోట నరుసు. జానపద గేయం. ఆ గేయాన్ని మీరు పేరడిగా రాసుకున్నది. మీరు సొంతగా రాసింది? నేను సొంతగా రాసింది పట్టుకో నన్ను ముట్టుకో పదిలంగా చూసుకో పట్టుకపోయి మను వాడినాక ఏమన్నా చేసుకో పిల్లగా పట్టుకో నన్ను ముట్టుకో పదిలంగా చూసుకో పట్టుకపోయి మను వాడినాక ఏమన్నా చేసుకో మా అమ్మ నాన్న అన్నలతోని మాట్లాడుకో మా ఇంట్లో లొల్లి కాకుండా నువ్వే చూసుకో పిల్లగా పట్టుకో నన్ను ముట్టుకో చూసుకో ఈ టైప్లో. ఓకే, చాలా అంటే ఇది మీరు సొంతగా రాసి పట్టుకోము, ఇది సొంతగా రాసినాము మనం. దానికి పేటెంట్ రైట్స్ మీయే, వేరే కేవలం లేదా అట్లనే. అది కాకుండా వీర బ్రహ్మేంద్రమూర్తి అంటే మీ ఇది కూడా మీరు సొంతంగా నేర్చుకున్నది అయినా హార్మోనియం కూడా మీరు దీనికి కూడా ఎవరు మీకు ట్రైనర్ లేరు. నిజంగా అంటే మీరు ఈ వయసులో 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి మీకు. ఒకటి దగ్గర 70 సంవత్సరాల్లో కూడా మీరు ఇంత బాగా రాగం తీస్తున్నారు, హార్మోనియం వాయిస్తున్నారు. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం సార్ ఇది. అలాగే ఇంకొక మంచి ఒక జానపద గేయం ఇంకేమన్నా మీరు రాసినవి ఒకసారి పాడి వినిపించండి. విత్ హార్మోనియం వాయిస్తూ ఆ జానపద గేయం మీరు పాడగలరా? వాయిస్ అంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేయలేదు. ఓకే, పాడండి ఒకసారి మీరు సొంతంగా రాసింది ఒకసారి. ఓకే, ప్రేమ్ సాగర్ రావు మీద రాసింది పాడాలా? అది వేరే ఏమైతే పాడండి. జయ హో జయ హో జయ హో ప్రేమ సాగరా నీకు జయము 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 నీకు దయా సాగరా మమకారమున్న మహారాజు మా వీరుడా మంచిరాల జిల్ల పిలుస్తుంది మహావీరుడా కర్ణుని మించిన దాన కర్ణుడవై వెలసినావు కరోనా సమయాన నీవు కాపాడిన వెందరినో ఎండకాలం వస్తే మాకు అంబలి నీళ్ళిచ్చినవు ఏ పదవి లేకున్న మాకు ఎన్నో పనులు చేసినవు జయ హో జయ హో జయ హో ప్రేమ సాగరా నీకు జయము 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 నీకు దయా సాగరా అమ్మ సురేఖమ్మ అన్న వెంట ఉండి నడిపిస్తది ఆ రాత్రి పగలు మన కొరకై నడుం బిగించిందమ్మా అంధకారం మొదలించి అవినీతిని అరికట్టి అంధకారమైన మంచిరాల కాపాడుట కచ్చిండ్రు జయ హో జయ హో జయ హో ప్రేమ సాగరా నీకు జయము 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 నీకు దయా సాగరా అన్నా మా సాగరన్న రథమెళ్ళింది అన్న వెంట జనం నేల ఈనినట్టున్నది
ఎటు చూత్తటు కంటి చూపు కందనంతుంది, హస్తం జెండాలతోని పిక పికయింది జనం. జయ హో జయ హో జయ హో ప్రేమ సాగరా నీకు జయము 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 నీకు దయా సాగరా. సోనియమ్మ ఇచ్చింది ఈ తెలంగాణ మనకు, బాగుపడుతరనుకుంది తన మదిలోన. బాగుపడు కాదు బరుబాదయింది తెలంగాణ, 6 పథకాలతోని వచ్చింది సోనియమ్మ. అభయహస్తానికి ఓటు వేయమంది సోనియమ్మ. జయ హో జయ హో జయ హో ప్రేమ సాగరా నీకు జయము 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 నీకు దయా సాగరా. చాలా బాగా పాడారు. అంటే ఇది మీకు మీరుగా రాశారు. నాకు నేను రాసిన దాని ట్యూనింగ్. మరి దీన్ని ఎమ్మెల్యే గారు వినిపించారా మీరు పాడించింది? ఏమన్నారు మరి? ఆయన వినిపించినాము. మనం అప్పుడు ఆయన ఎలక్షన్ దగ్గర అయితే ఆ ఎలక్షన్ దగ్గర అది అయితే అక్కడ చేపిద్దాం పాట అన్నాడు ఆయన. అయితే బాగా టైం లేదు మనకి, ఇప్పుడు తర్వాత చేపిద్దాం అది అన్నాడు ఆయన. ఖచ్చితంగా చేపిస్తారు లేండి. ఇప్పుడు ఆయన నా దగ్గరికి తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే గారు అభిమానులైనా మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా చేపిస్తారు. ఇది చాలా బాగా రాశారు, చాలా బాగా పాడారు. సో మీరు రాయడం అనేది ఒక ఎత్తు అయితే మీ గాత్రం కూడా చాలా బాగుంది. చాలా ఈ గేయాలకు తగ్గట్టు కూడా మీరు చాలా బాగా పాడతారు. మీ గాత్రం కూడా చాలా బాగుందండి. సో ఇంకా మీ ఇంకేమన్నా కొత్త పాటలు ఏమన్నా రాశారు? పాటలు అంటే ఇప్పుడు దేవతల మీద కూడా రాశాను, దేవుళ్ళ మీద కూడా రాశాను. దేవుళ్ళ మీద రాసి వినిపించే ఒకసారి చెప్పాలి. మేము వచ్చిందే మీ పాటలు వినడం కోసం. జయ జగదీశ పరమేశ్వరా, జయ జయ శివ శివ నిఖిలేశ, జయ జగదీశ పరమేశ్వరా. కారణ జన్ముడ కాపాడు మమ్ముల, కైలాసము నుండి దిగిరారా శివ, జయ జగదీశ పరమేశ్వర. ఈ జగతిని ఏలేటి జయ జగదేవుడు, ఈ దీనుల కాపాడుటకు రాలేడా శివుడు, జయ జగదీశ జగదీశ్వర. నీలీలన నెరుగుట మాతరమా దేవా, ఏడిపించెదవు నవ్వించెదవు ఆడించెదవు ఆదరించెదవు, అడుగడుగున మా వింటుండి నడిపేవు, జయ జగదీశ పరమేశ్వర. పుట్టిన ఈ జన్మము గిట్టుట కొరకే కదా, ఈ పండిన పంటంత మాకే కదా శివ. ఉన్నది తిన్నది ఉన్నంత వరకే కదా, ఈ జీవుడు వెళ్ళేది నీ కెరుకే కదా శివ, జయ జగదీశ పరమేశ్వర. సూపర్ సూపర్. అయితే ఇట్లానే మామూలుగా ఏంటంటే చనిపోతారు కదా, చనిపోయినప్పుడు ఆ జీవి పోయేటప్పుడు ఏమంటారు అనే దాని గురించి కూడా రాసింది. అంటే మీరు సొంతం రాసింది. వీటికి ప్రేరణ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మరి పాటలు రాయడానికి గల ప్రేరణ అయితే ఒకటి ఉంటుంది కదా. మామూలుగా ఏంటంటే అది అది భగవంతుని సృష్టిని, అది అది ఇట్లా నేను చెప్పనీకి మన దగ్గర ఏం లేదు కదా. అట్లా ఇట్లా అంటే ఇప్పుడు మీరు జీవుడు ఆత్మను వదిలేసిపోతానంటే అది రాశారు కదా, ఆ ప్రేరణ అనేది మీకు ఎక్కడ నుంచి? మామూలుగా ఏంటంటే మనకు భక్తి భావన మనకు ముందు నుంచే ఉంది కాబట్టి మనం ఇప్పుడు ధ్యానం చేసి ఇట్లా ఉంటాం కదా. ఈ భక్తి భావనతో మనకు కొన్ని అవి మనకు అవి ఇట్లా రాస్తూ ఉంటే అవి అవే వస్తూ ఉంటాయి. అది ఎట్లా వస్తాయి అనేది చెప్పండి. సరస్వతి పుత్రులు అన్నమాట. 2వ తరగతి వరకు చదివినా కూడా మీకు ఇంతటి కళ నవ్విందంటే నిజంగా చాలా గ్రేట్ మీరు. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చనిపోయేటప్పుడు అంటే ఒక మనిషి ఆ ఆత్మ అంటే అంటాను అన్నట్టు, నేనెళ్ళిపోతున్నా దూరం, నేను మళ్ళీ రాను బిడ్డ మీ అందరి కోసం. తండ్రి యొక్క ఆత్మ అంటుందన్నమాట.
నేనెళ్ళిపోతున్న దూరం, నేను మళ్ళీ రాను బిడ్డ మీ అందరి కోసం. కళ్ళు మూసినాక తెరవకుంటే కనబడుతుంది ఆ లోకం, కళ్ళు తెరచి చూస్తే కనబడేది భూలోకం. అబద్ధాలకు తావు లేనిది సత్యం ధర్మం తప్పకుంటున్నది ఆలోకం. అబద్ధాలకు అనుకూలమైనది పుట్టినిల్లు ఈ భూలోకం. పుట్టిన కానుంచి కష్టం తప్ప సుఖము నాకు దొరకలే, సుఖపడుదామనుకునేటాళ్లకు చావు నాకు దప్పలే. దేవునికి నా మీద గోంతన్న కనికరము గలగలే, పూర్వజన్మ ఫలితమేమో కానీ నాకు గలసి రాలే. నేనెళ్ళిపోతున్న దూరం, నేను మళ్ళీ రాను బిడ్డ మీ అందరి కోసం. అన్న అక్క చెల్లె తమ్ముడు కొట్లాడుకోకుండ్రి, అవ్వను ఎప్పుడు ఏడవకుండా మీరు చూసుకోండ్రి. ఆస్తి కోసం ఎప్పుడు మీరు కొట్లాడుకోకుండ్రి, వచ్చిన కాడికి అందరూ కలిసి మీరు పంచుకోండి. చివరిసారి మిమ్ములందరినీ నేను చూడాలనుకున్నా, చూసే భాగ్యము నాకు గలుగలే కడసారి కన్నా. మేడలు విద్యలు భూములు జాగలు నావే అనుకున్నా, 3 బూళ్ళ జాగ ఊరు బయటని ఇప్పుడే చూస్తున్నా. నేనెళ్ళిపోతున్న దూరం, నేను మళ్ళీ రాను బిడ్డ మీ అందరి కోసం. అందగించి మరి మట్టిలో గలసింది, మానవత్వం లేని మనసుల నడుమ బూడిదయ్యింది. తల్లిదండ్రులను చూడరు, తను పోయేదాకా దేవుళ్ళంటారు. తేపకు చెప్పుతుంటారు, తేనె పోసినట్టు మాట్లాడుతుంటారు. మన సంస్కృతి మందగించి మరి మట్టిలో గలసింది, మానవత్వం లేని మనసుల నడుమ బూడిదయ్యింది. తల్లి కోడలును అన్నం అడిగితే తర్వాత తిందు అని తరుముతుంది. తట్టుకోలేక ఆకతి బాధల తనతో తాను కుమురుతుంటది. తలుపులేసుకొని పండుకుంటది, తలకాయ తప కొట్టుకుంటది. చేసేది లేక చెప్పుకోలేక తనలో తాను కుమురుతుంటది. కొడుకచ్చినాక చెప్పుదామనుకుంటే కోపంతోనే ఉంటాడు వాడు. కొడుకచ్చినాక ఏమేమో చెప్పుద్ది, కోలుకోకుండా నన్ను ఒట్టిస్తుంది. కారం వేసి కంకెడన్నం పెడుతుంది, కట్టుబట్టలతోని వెళ్ళి పొమ్మంటది. అవ్వను మంచిగా చూస్తున్నావా అని అంతటితోని ఎప్పుడెందుకు, ఆడా ఈడా ఎప్పుడెందుకు, అన్నం పెడితే గంతే చాలు. అవ్వా అని కొడుకు వెళితే అన్నం తిన్నట్టయితది నాకు. అత్తాని కోడలు వలికితే అలిగి మలిగి ఆళ్ళింటనే వెంట. సరిపురి పెట్టిన కమ్మగ తింట, సాలకున్న గాని సాలిందంట. సచ్చెదాక సావట్లనే వంట. మన సంస్కృతి మందగించి మరి మట్టిలో గలసింది, మానవత్వం లేని మనుషుల నడుమ బూడిదైంది. మేము ఉద్దేశం తక్కువ. ఇప్పుడు మీ దగ్గర వచ్చి చూస్తూ ఉంటే మమ్మల్ని నన్ను నేనే ఒక వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఆ విధంగా వాడుతూ ఉన్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు మీ పాటలు కూడా ఈరోజు సమాజంలో కళ్ళ కట్టినట్టే ఉంది. ఇట్లా చెట్ల మీద కూడా రాశారు, చెట్టు మీద కూడా రాశారు చెట్లు. సో మొత్తం మీద అన్ని రకాల పాడగలను కూడా, అన్ని రాగాలలో కూడా వాడతారు. చాలా బాగుందండి నిజంగా. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం, మీతో మాట్లాడడం, మీ గాత్రం వినడం నిజంగా నాతో పాటు మా ఛానల్ ప్రేక్షకులకు కూడా ఒక ఎంత బాగా అనిపిస్తుందంటే, మిమ్మల్ని మా ఛానల్ ప్రేక్షకులకు పరిచయం చేయడంలో నేను నిజంగా సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా నేను.
మీరు 70 సంవత్సరాలు అంటే 7-10 వయసులో కూడా ఇంత హుషారుగా ఉండి మీరు సో అది మీరు చదివిన 2వ తరగతి, మీరు వ్యవసాయ తరగతికి చెందిన వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, మీరు అటు ఆ వ్యవసాయ పనులు చేస్తూ ఇటు పాటలు రాస్తూ పాడమే కాకుండా మీ గాత్రంతో నిజంగా ఒక నేటి సమాజానికి కలగట్టున్నది ఒక పాట మీరు ఇప్పుడు వాడింది. తల్లిదండ్రికి ఉండే విధంగా అది ఒకటి. తర్వాత ఆత్మ అది ఏది మన నేను వెళ్ళిపోతున్న ఒక ఆత్మ దాన్ని కానివ్వండి, పేరడి పాట కానివ్వండి, నిజంగా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క విధంగా ఉంది. మీరు ఒక్కదానికే పరిమితం కాకుండా అన్ని రకాల పాటలు మీరు మేళవించి పాడుతున్నారు, బాగుంది. మనిషి కూడా ఏంటంటే ఈ మనిషి మనం ఎప్పుడు వచ్చినాం ఎప్పుడు పోతాను అనే దాని గురించి కూడా ఒకటి రాసిన ప్రత్యేకమై ఎప్పుడొచ్చినవు ఎప్పుడు పోతావో ఎందుకు నీకింతారాటం ఎందరెందరో నీ వారున్నారు ఏమైంది నీ పోరాటం భార్య పిల్లలు మన బంధాలు భ్రమలేరా మన ఉబలాటం భగవంతుని నువ్వు నమ్మిన గాని బలైపోతున్నవేం లాభం ఎప్పుడొచ్చినవు ఎప్పుడు పోతావో ఎందుకు నీకింతారాటం ఎందరెందరో నీ వారున్నారు ఏమైంది నీ పోరాటం భార్య పిల్లలు మన బంధాలు భ్రమలేరా మన ఉబలాటం భగవంతుని నువ్వు నమ్మిన గాని బలైపోతున్నవేం లాభం ఏనాడైనా వెనకకు తిరిగి చూడలేదురా నీ సర్వం ఎండిపోయిన చెట్టు రీతిగా ఎగిరిపోతుంది నీ జీవం దేహము చూసి మురచిపోకురా దేవుణ్ణెప్పుడు మరచిపోకురా దేహములో నా జీవుడున్నాడు దేహము చుట్టూ దేవుడున్నాడు రుణానుబంధం తీరిందనుకొని బాధపడకు ఇది భాగోతం ఇంతటితో నీ పాత్ర ముగిసినది ఇంకెక్కడికో నీ పయనం దేవుడు పంపిన మనిషి నన్నది మరచిపోయినవు కలిధర్మం దేహము విడచి వెళ్ళేటప్పుడు గుర్తుకు వస్తే ఏం చేస్తావు పుట్టుడు సచ్చుడు తెలియకుంటేనే ఆగుతలేదు కలిలోకం ఎప్పుడచ్చుడు ఎప్పుడు ఒకట ఎరుకుంటే మనవి కాగం ఎప్పుడొచ్చినవు ఎప్పుడు పోతావు ఎందుకు నీకింత ఆరాటం సూపర్ ఎంత బాగా వాడుతున్నారంటే ఇప్పుడున్న ఈ ఆధునిక సమాజానికి మీరు ఒక 2 పాటలు ఖచ్చితంగా అవసరం. ఆధ్యాత్మిక చిత్రాలు చాలా చాలా బాగున్నాయండి, చాలా బాగా పాడారు. మీ పాటలు కానివ్వండి, మీరు రాసిన పాటలు కానివ్వండి, మీరు పేరడీలో రాసిన పాటలు కానివ్వండి, ఎంత బాగున్నాయంటే ఇవి ఖచ్చితంగా మీరు ఇంకొకరికి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా కొంతమందిని ఇంట్రెస్ట్ ఉన్న వారికి మీతోటే కాకుండా మీరు రాసిన ఈ సాంగ్స్ కానివ్వండి, మీకున్న ఈ గాత శైలి కానివ్వండి, వేరే వాళ్ళకి మీరు నేర్పించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలా బాగుంది సార్, మిమ్మల్ని కలుసుకోవడం నేనైతే గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు ఈరోజు మీరు.